హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్స్ ఓపెనర్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంల మధ్య ఈ రోజు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ జరగబోతుంది. కానీ ఈ మ్యాచ్ కి వాన అయితే డేంజర్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆడ వాన అయితే పడుతూ ఉంది. వాన పడితే మనకి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటాయి. మోస్ట్లీ మనకి 10 or 5 hours మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అది కూడా మనకి మస్తు ఇంట్రెస్ట్ గా జరుగుతుంది. ఒకవేళ 5 hours కానీ 10 hours కానీ మ్యాచ్ జరిగితే, ఇక మ్యాచ్ కానీ వాష్అవుట్ అయిపోతే ఈచ్ టీమ్స్ కి 1 point అయితే వస్తుంది. హోప్ఫుల్లీ మ్యాచ్ జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఐపీఎల్ 2008 ఫస్ట్ మ్యాచ్ ఈ రెండు టీంల మధ్య జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ వచ్చేసి ఈ రెండు టీంల మధ్యన ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. టోటల్ గా ఈ రెండు టీంలకి ఇట్లా ఈడెన్ గార్డెన్స్ లో వచ్చేసి 13 మ్యాచెస్ అయితే ఆడినాయి. ఈ 13 మ్యాచెస్ లో వచ్చేసి 10 times కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. అంటే కోల్కతా నైట్ రైడర్స్ కి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఎక్కువైతే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వాళ్ళు ఇంతవరకు 9 times ప్లే ఆఫ్స్ కి రీచ్ అయ్యారు అండ్ 3 times ఫైనల్స్ కి అయితే రీచ్ అయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు 9 times ప్లే ఆఫ్స్ కి రీచ్ అయ్యారు అండ్ 3 times ఛాంపియన్స్ కి అయితే ఉన్నారు. అంటే ఇక్కడ కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది కోల్కతా నైట్ రైడర్స్ కి. ఛాంపియన్స్ అయినటువంటి ఒక స్పిరిట్ అదంతా వేరే ఉంటుంది. కానీ ఆర్సీబీ వాళ్ళు ఛాంపియన్స్ కాకపోయినా వాళ్ళకి ఉన్నటువంటి ఒక లాయల్ ఫ్యాన్ బేస్ తోటి, వాళ్ళకి ఉన్నటువంటి స్పిరిట్ తోటి వాళ్ళు డెఫినెట్ గా మ్యాచ్ లో ఫేవరెట్స్ అయితే ఉంటారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు బౌలింగ్ తీసుకుంటారు అంటే టాస్ ఎవరు గెలిచినా కానీ ఫస్ట్ మాక్సిమం బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. ఎందుకంటే ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి విన్ పర్సంటేజ్ అనేది ఎక్కువైతే ఉంటుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 190 ఉంటుంది అండ్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 262 runs అయితే ఉంది ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్ లో అయితే. ఇంకా ఈ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చేసి చాలా కీ రోల్ అయితే పోషించబోతున్నారు. వాళ్ళ విన్ అవ్వాలంటే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అనేది ముఖ్యంగా కీ రోల్ గా అయితే ఉంటది. టాప్ ఆర్డర్ లో వచ్చేసి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ తోటి స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ కి ఆడిండు అండ్ 435 runs తోటి వాళ్ళకి సెకండ్ టాప్ స్కోరర్ గా అయితే ఉన్నాడు. అండ్ ఈ ఇయర్ చూసుకుంటే ఆర్సీబీకి ఆడబోతున్నాడు. అండ్ నెంబర్ 2 లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడు. అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ ఆరెంజ్ కప్ విన్నర్. ఇంతవరకు ఐపీఎల్ అన్ని సీజన్స్ లో 2 times ఆరెంజ్ కప్ విన్ అయ్యాడు. ఈ సీజన్ కూడా ఆరెంజ్ కప్ విన్ అయితే డేవిడ్ వార్నర్ పేరు ఉన్నటువంటి రికార్డ్ అయితే ఈక్వల్ అయితే చేస్తాడు మన విరాట్ కోహ్లీ. డెఫినెట్ గా విరాట్ కోహ్లీ ఒక కీ రోల్ అయితే పోషించబోతుండో. ఆర్సీబీ బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. కీ ప్లేయర్ ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ ఎట్లా పర్ఫామ్ చేస్తాడు అనే దాని మీద కూడా ఆర్సీబీ వాళ్ళ విన్ పర్సంటేజ్ అనేది ఎక్కువైతే ఉంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి దేవదత్ పడిక్కల్. ఈయన కూడా మంచి బ్యాటింగ్ అయితే చేయగలడు, మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే ఇస్తాడు టాప్ ఆర్డర్ లో ఆర్సీబీకి. ఆర్సీబీ మిడ్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. రాజత్ పాటిదార్ నెంబర్ 4 గా అయితే వస్తాడు. అండ్ ఆల్సో ఆర్సీబీ క్యాప్టెన్ ఈ ఇయర్ ఆర్సీబీకి క్యాప్టెన్ గా కూడా అపాయింట్ అయితే అయ్యిండు. అండ్ ఆల్సో చూసుకుంటే లాస్ట్ ఇయర్ లో 395 runs స్కోర్ చేసిండు ఆర్సీబీ టీమ్ కి. అండ్ నెంబర్ 5 గా వచ్చేసి ల్యామ్ లివింగ్స్టోన్ వస్తాడు. డేంజరస్ హిట్టర్, ఆల్రౌండర్. ఆర్సీబీకి ఒక బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే అవుతాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే టిమ్ డేవిడ్ గురించి మనందరికీ తెలుసు. ఎట్లాంటి పవర్ఫుల్ హిట్టింగ్ ఆడతాడు అని చెప్పేసి ప్రీవియస్ సీజన్స్ లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా ఆడిండు. ఈస్ అ డేంజరస్ డిస్ట్రక్టివ్ ప్లేయర్. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఆర్సీబీకి జితేష్ శర్మ లాంటి ఒక యంగ్ టాలెంట్ కూడా దొరికింది. ఇతను వచ్చేసి వికెట్ కీపర్ గా అయితే ఉంటాడు ఆర్సీబీకి. డెఫినెట్ గా ఫినిషింగ్ రోల్స్ లో టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ వీళ్ళిద్దరూ ఒక కీ రోల్ అయితే పోషించబోతున్నారు ఆర్సీబీ టీమ్ కి. ఆర్సీబీ లోయర్ ఆర్డర్ చూసుకుంటే కృణాల్ పాండ్యా లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉన్నాడు. అండ్ ఎస్ఏఆర్ తోటి బాగానే ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే సుయాష్ శర్మన్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు, లెగ్ బ్రేక్ బౌలర్. ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ అనేది మిడిల్ ఆర్డర్ వరకు బాగానే ఉంది, కానీ లోయర్ ఆర్డర్ నుంచి అంత మంచి బ్యాటింగ్ డెప్త్ అయితే లేదు. అండ్ ఆల్సో బౌలింగ్ లో కూడా వీళ్ళు కొంచెం వీక్ అయితే కనిపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ మోస్ట్ పాపులర్ వికెట్ తీసుకున్న రికార్డ్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే భువే ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు. అండ్ ఆల్సో ఎస్ఏఆర్ కూడా అంత మంచి బౌలింగ్ అయితే చేయట్లేదు.
అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక స్పిన్నింగ్ ఆప్షన్ వచ్చేసి ప్లేయింగ్ 11 లో చూసుకుంటే కృణాల్ పాండ్యానే అవుతాడు. కృణాల్ పాండ్యా కూడా అంత వికెట్ టేకింగ్ బౌలర్ అయితే ఏం కాదు. ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అనేది కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళ బౌలింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచెస్ లో వాళ్ళు క్రూజియల్ రోల్ అయితే పోస్తారనమాట ఆర్సీబీ బౌలర్స్, ఆర్సీబీ ఆడేటువంటి మ్యాచెస్ లో. అండ్ కోల్కతా తోటి జరిగేటువంటి మ్యాచ్ లో కూడా వీళ్ళు వచ్చేసి మంచి బౌలింగ్ చేస్తేనే వీళ్ళు గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువైతే ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆర్సీబీకి బౌలింగే ఎక్కువ ప్రాబ్లం అయితే అవుతుంటుంది. అండ్ ఆల్సో ఆర్సీబీ బ్యాటింగ్ డెప్త్ అనేది ఎప్పుడు బాగుంటుంది కానీ బౌలింగ్ లైనప్ కొంచెం డిఫికల్ట్ గా అయితే ఉంటుంది. చూద్దాం వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఈ మ్యాచ్ లో అనేది. మోస్ట్లీ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ పైనే ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది డిపెండ్ అయితే ఉంటుంది. వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ అంత మంచి పవర్ ప్లే బౌలింగ్ లైనప్ అయితే లేదు. పవర్ ప్లే లో మోస్ట్ రన్స్ ఇచ్చుకుంటారు అండ్ డెత్ బౌలింగ్ లో కూడా ఎక్కువ రన్స్ అయితే కన్సిడర్ అయితే చేసుకుంటారు. వీళ్ళు వికెట్ టేకింగ్ అంటే మోస్ట్లీ స్పిన్ పైన రిలే అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే కృణాల్ పాండ్యా లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కానీ అంత మంచి పర్ఫామ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతాడు అని నా ఉద్దేశం. అండ్ హ్యాజిల్వుడ్ ఉన్నాడు, జోస్ హ్యాజిల్వుడ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లీడ్ అయితే చేయబోతున్నాడు ఆర్సీబీకి. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే సునీల్ నారాయణ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చేసి సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్, అజింక్య రహానెలతోటి టాప్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సునీల్ నారాయణ అయితే అపోజిషన్ పైన ఎట్లా ఆడతాడని మనకు తెలుసు. అపోనెంట్ టీం ఎవరైనా ఉండనివ్వండి అతని స్థాయిలో అతను డేంజరస్ గా హిట్టింగ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో చూసుకుంటే కేకేఆర్ కి 488 రన్స్ స్కోర్ చేసి ఆ సీజన్ లో టాప్ స్కోరర్ గా అయితే నిలిచిండు. ఇంకా ఒక సెంచరీ కూడా స్కోర్ చేసిండు. ఇక క్వింటన్ డికాక్ కూడా ఈసారి కేకేఆర్ ప్లేయింగ్ 11 లో ఆడాడు అండ్ ఓపెన్ గా కూడా వస్తాడు. ఇద్దరు కేకేఆర్ లో వచ్చేసి సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఇద్దరు ఓపెనింగ్ అయితే వస్తారు అనమాట. క్వింటన్ డికాక్ కూడా మనకు తెలుసు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతాడు, ఎక్కువ రన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. మోస్ట్లీ పవర్ ప్లే లో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేయబోతున్నారు ఈసారి కేకేఆర్ వచ్చేసి. కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. యాంగ్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసల్, రింకు సింగ్ లతోటి మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. అండ్ యాంగ్రిష్ రఘువంశీ మంచిగా రన్స్ అయితే కంట్రిబ్యూట్ అయితే చేయగలడు. యంగ్ టాలెంట్ లాస్ట్ సీజన్ లో మంచిగా కేకేఆర్ రన్స్ కంట్రిబ్యూట్ చేయడం తోటి ఈ సీజన్ లో ఇట్లా అతన్ని రిటైన్ అయితే చేసుకుంది. అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తరఫున మంచి నాక్స్ కూడా ఆడిండు. అండ్ డేంజరస్ ఫినిషర్స్ వచ్చేసి ఆండ్రే రసల్ అండ్ రింకు సింగ్, వీళ్ళిద్దరు కూడా కేకేఆర్ ఫినిషింగ్ లో వచ్చేసి మంచి ఒక స్ట్రాంగ్ డెప్త్ గా అయితే ఉంటారు. బ్యాటింగ్ లో వచ్చేసి కేకేఆర్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆండ్రిష్ నోకియా అండ్ వరుణ్ చక్రవర్తి తోటి బాగానే కనిపిస్తుంది. రమన్దీప్ సింగ్ వచ్చేసి బౌలింగ్ ఆల్రౌండర్, హీ కెన్ హిట్ ద బాల్ అండ్ మంచి లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా అవుతాడు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళది ఆర్సీబీ వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. కేకేఆర్ బౌలింగ్ డెప్త్ అనేది ఆర్సీబీ కన్నా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. కేకేఆర్ బౌలింగ్ డెప్త్ అంటే స్పిన్నర్సే వాళ్ళకి మ్యాచ్ విన్నర్స్ అవ్వబోతున్నారు. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరికి ఇట్లా ఒక కీ రోల్ అయితే పోషించబోతున్నారు. అండ్ బ్యాటింగ్ డెప్త్ కూడా వాళ్ళకి నెంబర్ 8 వరకు అయితే కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ డెప్త్ కూడా వాళ్ళకి బాగుంది, ఆర్సీబీ కన్నా హెడ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు మెయిన్ రోల్ అయితే పోషిస్తారు. ఆండ్రిష్ నోకియా వచ్చేసి స్పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లీడ్ అయితే చేస్తాడు. అండ్ ఆల్సో రమన్దీప్ కూడా బాల్ అయితే చేస్తాడు, వెంకటేష్ అయ్యర్ బాల్ చేస్తాడు, రింకు సింగ్ కూడా బాల్ చేస్తాడు, ఆండ్రే రసల్ బాల్ చేస్తాడు. ఇట్లా లాట్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకైతే ఉన్నాయి. ఈ మ్యాచెస్ లో ఎవరైనా ఎక్కువ విన్ పర్సెంటేజ్ అంటే విన్ అవ్వాలి అనుకుంటే వచ్చేసి క్రూజర్ వచ్చేసి టాస్ అయితే అవుతుంది. వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత మాక్సిమం బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించినటువంటిది. మీకు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని నేను అనుకుంటే మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కొంచెం అనాలిసిస్ అయితే చేస్తున్నాను నా వేలో. అండ్ ఇంకేదో మార్చుకోవాలి ఏమైనా చేయాలంటే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, నేను అవి ఫాలో అవుతూ నెక్స్ట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.